Molded clay check, acrylic colors check, paint brushes check. హలో హలో హలో, ఏం చేస్తున్నావు? హే, నేను ఇవాళ క్యూట్ టర్టిల్ తయారు చేయబోతున్నాను. క్యూట్ టర్టిల్. ఎస్ ఇట్స్ వెరీ ఈజీ. క్లేని ఇలా ఒక పెద్ద బాల్లా చేసుకొని దాని మీద షెల్ గ్రూవ్స్ పెట్టుకోవాలి. తర్వాత ఇంకో చిన్న బాల్ని హెడ్ లాగా అటాచ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్లీ చిట్టి కొట్టి బాల్స్ చేసుకొని వాటిని హ్యాండ్స్, లెగ్స్ అండ్ టైల్ కోసం వాడేయడమే. అంతేనా? యా, నిజం అంతే. సి ఎంత క్విక్గా మన టర్టిల్ రెడీ అయిపోయిందో. క్లేని ఇలా లెగ్స్ షేప్లో తయారు చేసుకొని అటాచ్ చేసుకోవాలి. ఇదంతా సరే, కానీ నువ్వు చెప్పు, టర్టిల్ షెల్కి టచ్ ఉంటుందా లేదా? ఐ మీన్, కెన్ ఇట్ ఫీల్ యువర్ టచ్? లెట్ మీ థింక్. హే మన టర్టిల్ రెడీ అయిపోయింది. ఓ సో క్యూట్. ఎస్, ఇట్స్ రెడీ. కానీ నేనైతే అనుకుంటున్నాను మన టచ్ని టర్టిల్ ఫీల్ అవ్వదని. నువ్వేమంటావు? అయ్యో డంబో, అందుకే నీ పేరు డంబో. టర్టిల్ షెల్స్ కెన్ యాక్చువల్లీ ఫీల్ యువర్ టచ్, తెలుసా? ఇది తెలియక చాలామంది షెల్స్ని కొడుతూ దాన్ని హర్ట్ చేస్తూ ఉంటారంట. నువ్వైతే ఎప్పుడు అలా చేయకు, ఓకేనా? రియలీ? నేనైతే ఎప్పుడు అలా చేయను. దట్స్ గుడ్. సో ఇక్కడ నేను కొంచెం డీటెయిల్స్ యాడ్ చేసుకుంటున్నాను. క్లేని ఒక థ్రెడ్లా చేసుకొని షెల్ చుట్టూ అరేంజ్ చేసుకోవాలి, సో దట్ షెల్కి ఒక ఎంబోజింగ్ ఎఫెక్ట్ వస్తుంది. హే వాట్ ఆర్ యు డూయింగ్? దానికి ఎందుకు హోల్ పెడుతున్నావు? ఇప్పుడు మొత్తం పాడైపోతుంది. అయ్యో పిచ్చి, నేనెందుకు పాడు చేస్తాను? మనం చేసేది అగరబత్తి స్టాండ్ కదా, దానికి హోల్స్ ఉండాలా లేదా మరి? ఓ కదా. ఎస్. సో దాని తర్వాత మొత్తం వైట్ కలర్ అప్లై చేసేసుకొని షెల్కి మాత్రం గ్రీన్ అప్లై చేస్తున్నాను. సారీ, రికార్డ్ చేయడం మర్చిపోయాను ఇక్కడ. సారీ ఎందుకులే, నీకు మర్చిపోవడం కొత్త కాదు కదా. ఇది యూట్యూబ్ వీడియో, మర్చిపోయావా? లేదు, గుర్తుండే మాట్లాడాను. మరందరికీ నీ గురించి తెలియాలి కదా. సర్లే, ఇక్కడ నేను షెల్ని హైలైట్ చేయడానికి గ్రూవ్స్ లోపల డార్క్ కలర్ అప్లై చేస్తున్నాను. తర్వాత ఐస్ డ్రా చేసేసుకొని లోపల వైట్ కలర్తో హైలైట్ చేసుకుందాం. క్యూట్ స్మైల్. ఇట్స్ హైలైట్ టైమ్. పింక్ కలర్తో హైలైట్స్ అప్లై చేసేసుకుంటున్నా అక్కడక్కడ త్రూ అవుట్ ద బాడీ. దాని తర్వాత డార్క్ గ్రీన్ కలర్తో కూడా హైలైట్స్ అప్లై చేసుకుంటున్నాం. జస్ట్ ఆప్షనల్ స్టెప్. షెల్ ఇంకా హైలైట్ అవ్వట్లేదు అనిపిస్తుంది, సో గోల్డ్ కలర్తో హైలైట్ చేస్తున్నా షెల్ని. వావ్, గోల్డెన్ షెల్. ఎస్, గోల్డెన్ షెల్. అయితే ఇక్కడ ఏ చపాతి ఏంటి, మంది కుకింగ్ ఛానల్ కూడానా? డంబో, నువ్వు డంబో అని అందరికీ తెలిసిపోతుంది. నాకు టర్టిల్ ఎంటీగా అనిపిస్తుంది, అందుకని దాని కింద ఒక చిన్న ప్లేట్లా తయారు చేసి, అదే నీ చపాతీలాగా తయారు చేసి ఒక బీచ్ సెటప్ చేద్దాం అనుకుంటున్నాం. వాట్ డు యు సే? ఓ నైస్ ఐడియా, లెట్స్ డు ఇట్. సో ఇది బేసిక్గా బీచ్ సెటప్ అనమాట. హాఫ్ శాండ్ కలర్, హాఫ్ వాటర్ కలర్ వేసుకుందాం. తర్వాత వేవ్స్ డ్రా చేసుకుంటున్నా. దీనికైతే ఒక ప్యాటర్న్ ఏం లేదు, జస్ట్ ర్యాండమ్ కర్వ్స్, ఒక 3 కర్వ్స్ డ్రా చేసుకుంటా అంతే. అండ్ ఆ కర్వ్కి అరౌండ్ కొంచెం వేవ్స్ టెక్స్చర్ ఇద్దాం.
ఇంకా బీచ్ ఎఫెక్ట్ కోసం ఈ చిన్న చిన్న యాక్సెసరీస్ యాడ్ చేద్దాం. అది భలే వచ్చింది, నాకు నచ్చింది చాలా. థ్యాంక్ యూ. ఇక్కడ ఏం లేదు, బీచ్ని ఎన్హాన్స్ చేసుకుంటున్నా, కొంచెం బబుల్స్ టైప్ అండ్ కొంచెం షేడింగ్ యాడ్ చేస్తే ఇంకా బీచ్ ఎక్స్టెన్షియేట్ అవుతుంది. సో రైట్ నౌ అంతా బోరింగ్ అండ్ డల్గా అనిపిస్తుంది, అందుకని ఎక్కువ షేడింగ్స్ అండ్ బబుల్స్ అండ్ హైలైట్స్ యాడ్ చేస్తున్నాం. So good. I want it. షూర్, ఇది నీకే. సో మీ పెయింటింగ్స్ పాడవకుండా ఉండడానికి డెఫినెట్గా వార్నిష్ అప్లై చేయండి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.